ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, త్రయోదశి, స్వాతి నక్షత్రం, గురువారం. ఈరోజు మనము ఒకవేళ జన్మజాతకంలో గురు రాహువు సంధిలో ఒకరికొకరు చూసుకున్నట్లుగా కానీ సంధిలో కానీ ఉన్నట్లయితే గురుచండాల యోగం అనేది కలుగుతుంది. అప్పుడు గురువు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా స్త్రీల వలన ఆ వంశానికి అపకీర్తి, చెడ్డ పేరు వస్తుంది. అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఈరోజు గురువారం, స్వాతి నక్షత్రం, త్రయోదశి రోజున ఆ దోషం పోగొట్టుకోవడానికి పరిహారాలను ఆచరిస్తారు. ఇక ఈరోజు గురువారం, గురు అనుగ్రహం ఉంటే ఏ కష్టమైనా కూడా దూరం అయిపోతుంది. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం శ్రీ గురుదత్తాయ నమః, ఓం శ్రీ గురుదత్తాయ నమః, ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఇక ఈరోజు మంచి మాటలో భాగంగా అధిక ప్రసంగి, ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో వారి దగ్గర చిన్న రహస్యం కూడా చెప్పకూడదు, ఎందుకంటే అది దాగదు. అదేవిధంగా ఎక్కువ వాదించే వారితో వాదనకు దిగితే మూర్ఖులం అయిపోతాము. అదేవిధంగా ఎక్కువ బుద్ధిమంతులతో కాంపిటీషన్కి దిగామనుకోండి, ఇక మనం గెలవలేము. అలాగే గొడవలకు దిగే వారితో మనం గొడవ పడుతూ ఉంటే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి రచ్చ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సిగ్గు, మానం, బుద్ధి అవేవి ఉండవు. చెడు చేస్తే ఎవరైతే స్వీకరిస్తారో వారి మనసులో అదే చెడు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ దాన్నే ఎక్కువ మననం చేసుకుంటే ఎక్కువ పాపం అనేది వస్తుంది. పాపం చేసేవాడి కన్నా ఆ పాపాన్ని చూసిన వాడికి, దాని గురించి చర్చించిన వారికే అధిక పాపం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఒక చిన్న కథ. ఒక వేద పాఠశాలలో శిష్యులు, గురువు ఉంటారు. వారు ఒకరోజు హిమాలయాలకి ధ్యానం చేద్దామని చెప్పేసి వెళ్తూ ఉంటారు. మధ్యలో పెద్ద నది అనేది ఉంటుంది. అందరికీ స్విమ్మింగ్ వచ్చు, నదిలోంచి కూడా వాళ్ళు స్విమ్ చేయగలరు శిష్యులు, గురువులు. కానీ అక్కడికి ఒక స్త్రీ వస్తుంది. అయ్యా, నా పిల్లలు అటువైపు ఉన్నారు, నేను పనిపైన ఇటు వచ్చాను, నేను మళ్ళీ తిరిగి వెళ్దామంటే ప్రవాహం అనేది ఎక్కువైంది, దయచేసి నన్ను ఆవల ఒడ్డుకి తీసుకెళ్ళండి అని చెప్పగానే గురువు, ఇక శిష్యులు ఏమనుకుంటారు, శిష్యులందరూ చిన్నవారు, గురువు అసలు తీసుకెళ్ళడు, సో మనం ఎందుకు తీసుకెళ్ళాలి అనుకుంటారు. కానీ గురువు తన భుజాల మీద ఆ స్త్రీని కూర్చోబెట్టుకొని అవతల ఒడ్డుకు దింపుతారు. అప్పుడు శిష్యులందరూ కూడా గురువు ఇలా అపచారం చేశాడు, స్త్రీని ముట్టుకోవడం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక అందరూ ధ్యానంలో కూర్చుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ధ్యానం మీద లేదు, ప్రశాంతంగా లేదు వాళ్ళ మనసు. ఇక అది గమనించిన గురువు అర్థం చేసుకొని మీరెందుకు ఏమి ఆలోచిస్తున్నారు అని చెప్పగానే, మీరే కదా గురువు స్త్రీని తాకవద్దు, మనం ఈ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది అపరాధం అని చెప్పారు. అయితే అపరాధం అన్న భావన నా దృష్టిలో ఉండాలి, నేను అక్కడే వదిలేశాను ఆ విషయాన్ని, మీరెందుకు దాన్ని ఇక్కడి దాకా మోసుకొని వచ్చారు, మీ మైండ్లో ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పేసి అడుగుతాడు. అదే మన జీవితంలో కూడా మన గురించి ఎవరో చెడు ప్రచారం చేశారని, మనల్ని తిడుతున్నారని అదే బరువు మన మనసులో మోసుకుంటూ ఉంటే మనం ప్రశాంతంగా ఉండలేము. దాన్ని అక్కడే వదిలేయాలి. కొన్నిటిని ఎంత త్వరగా వదులుకుంటే అంత ప్రశాంతంగా ఉంటాము. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా ఎవరైతే ఒకరి చేతి నుంచి ఒకరికి ఆయుధాలు ఇవ్వకూడదు. అది ఏదైనా సరే, కత్తెర కానీ, చాకు కానీ, రంపం కానీ, గొడ్డలు కానీ, ఈ విధంగా ఏదైనా కూడా రక్త సంబంధికులైనా సరే, ఇతరుల చేతికైనా సరే ఒకరి చేతి నుంచి ఒకరికి ఇవ్వకూడదు. దానిని కింద పడితే వారు కింది నుంచి తీసుకోవాలి. అలాగే భోజనానికి ఎడమ చేతితో ఉప్పును ఎవరికి వడ్డించకూడదు, ఎడమ చేతితో ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్లయితే ఎదుటి వ్యక్తుల దారిద్ర్యం మీకు వస్తుంది. ఎందుకంటే ఉప్పు అనేది రుణం. అదే విధంగా సముద్రపులో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ స్నానం ఆచరించినట్లయితే ఒకవేళ బాడీ ఆరాలో అంటే మన శరీరంలోని ఆరాలో ఎలాంటి డిఫాల్ట్స్ ఉన్నా కూడా అవి బ్యాలెన్స్ చేయబడతాయి. అలాగే నరదృష్టి కలిగినప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే బాగుంటుంది. నరదృష్టికి వృక్షాలు, జంతువులు కూడా నాశనం అవుతాయి. అలాంటిది మనుషులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఏ పని చేసినా కూడా నరదృష్టి పడకుండా జాగ్రత్తగా చేయాలి. అదేవిధంగా చీపురు పుల్లలు కిందికి ఉంటాయి కదండి, అవి నిలువుగా అంటే పైనకు వచ్చే విధంగా పెట్టకూడదు, దరిద్రం. అలాగే క్లీన్ చేసేది మాప్ కానీ ఏదైనా కూడా నిల్చుకొని ఉంటే అప్పుల వాళ్ళు ఎక్కువ ఇంటికి వస్తూ ఉంటారు. ఆ ఇంట్లో దరిద్రం తాండవం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా చీపురు కట్ట నిల్చొని ఉండకూడదు.
ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఏ ఇంట్లో అయితే ఎక్కువగా అనారోగ్యాలు, యాక్సిడెంట్స్ లాంటివి జరుగుతున్నాయో, లేదంటే ఆపరేషన్స్ పదే పదే అవుతున్నాయో, ఆ ఇంట్లో దక్షిణం వైపు దోషం ఉంది అని అర్థం. సింహద్వారం కన్నా కూడా దక్షిణం అనేది తక్కువ హైట్ ఉంది అనుకోండి, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దయచేసి దాన్ని సరిచేసుకోండి. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు ఎవరైతే లక్ష్మీదేవి ముందు తామరవత్తులతో నెయ్యి దీపాన్ని వెలిగించి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేస్తారో, అలాగే లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమలో తేనె కలిపి దానిని తులసి కోటకు, సింహద్వారానికి అలంకరించి ఆ తరువాత అమ్మవారికి మంగళ నీరాజనాన్ని సమర్పించాలి. అమ్మ లక్ష్మీదేవి, మా ఇంట్లో స్థిరలక్ష్మి ఉండాలి, కష్టానికి తగ్గ ప్రతిఫలం మాకు ప్రాప్తించాలి అని చెప్పేసి అమ్మవారిని కోరుకోండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.